पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యుగంలో మనం ఇప్పుడు 18 శ్లోకాల వరకు మాట్లాడుకోవటం జరిగింది. ఈ 18 శ్లోకాలు కూడా మనం చూసినట్లయితే తండ్రి ముందుగా మనకు 3 శ్లోకాల్లో దైవీ సంపద గురించి తెలియచేశారు. తర్వాత మనం చూసినట్లయితే 7వ శ్లోకం దగ్గర నుంచి 18వ శ్లోకం వరకు కూడా అసుర సంపద గురించి మనకు తెలియచేశారు. అలాగే 18వ శ్లోకంలో అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయేక. నువ్వు ఈ అసుర భావాలతో అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం అంటే అన్నీ పోగేసుకోవటం ఇవన్నీ కూడా ఇలాగే ఉంచుకుని ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీ దేహంలోనూ ఇతరుల దేహాల్లోనూ ఉన్నటువంటి నన్ను అవమానపరిచినట్లవుతుంది, నన్ను క్షీణింపచేసినట్లవుతుంది అనేటటువంటిది, కించపరిచినట్లవుతుంది అనేటటువంటిది తండ్రి మనకు 18వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. భగవాన్ వాచ, భగవంతుడు స్వయంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఇంకా ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఈ అసుర భావాలతో అహంకారంతో బలంతో దర్పము కామం క్రోధం వీటితోనే నువ్వు ఇలాగే ఇవి పోగొట్టుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నన్ను కించపరిచినట్లవుతుంది అనేది చెప్తున్నారు. ప్రద్విషంతో అభ్యసూయక ఏంటంటే ఒక రకంగా ఎదుట ఆ విధంగా బాధ పెట్టినట్లవుతుంది అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఆ తండ్రిని కించపరిచినట్లు బాధ పెట్టినట్లు అవుతుంది అనేది మనం తీసుకోవచ్చు. ఎందుకని అంటే ఆ తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు. ఏమనంటే గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. శ్రీమద్ భగవద్గీతలో ఏ జ్ఞానమైతే నీకు అందించానో, ఏ ధర్మాలైతే నీకు తెలియచేశానో, ఏ నియమాలైతే నీకు తెలియచేశానో వాటితోనే నేను ముల్లోకాలు కూడా పాలిస్తున్నాను అనేది తండ్రి చెప్పారు. ఆ నియమాల ప్రకారంగా ఇక్కడ ఈ సృష్టి జరగాలి అనేటటువంటిది ఆయన నిర్ణయం. అది అందున మనకు మానవ దేహాన్ని ప్రసాదించారు. మనిషి తప్పకుండా ఈ నియమాలను తెలుసుకుని వీటిని ఆచరించాలి అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. ఆయన మనల్ని ఆ విధంగా కోరుతున్నారు. అలా కాకుండా మనం వాటిని ఉల్లంఘిస్తూ దైవీ సంపద పెంచుకోకుండా అసుర భావాలతోనే మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రమశుభాన్ అసురీష్వేన యువనిషు అంటున్నారు. ఇలాంటి వాళ్ళు నిజానికి
ఈ సంసార చక్రంలో పడి ఇలాగే నలుగుతూ ఉంటారు. వీళ్ళు నరులలో అధములు అనిపించుకుంటారు అనేది చెప్తున్నారు. నీవు ఈ విధంగానే నువ్వు ప్రవర్తించినట్లయితే ఆ తండ్రి చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా ఈ అసుర భావాలతోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నీవు పాపివి అనబడతావు, నువ్వు పాపం చేసిన వాడివి అనబడతావు. ఎందుకంటే తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు ఇది శుభమైనటువంటిది కాదు, అశుభం ఇది నీకు. ఇక్కడ మీరు అనేక సార్లు శుభం జరగాలి అని అనుకుంటూ ఉంటారు. తండ్రి ఏమంటున్నారంటే మీరు ఈ అసుర భావాలతోనే ఉంటే ఇది అశుభము అని చెప్తున్నారు. ఏది శుభము ఏది అశుభము అనేటటువంటిది కూడా తెలుసుకోకుండానే ఇక్కడ మనం జీవిస్తున్నాము. తండ్రి ఏదైతే చెప్పారో, ఎలా ఉండమని చెప్పారో, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఎలా ఉండమని తండ్రి చెప్పారో అలా ఉంచుకుంటే అది శుభము. ఆ తండ్రి ఏది వద్దు అని చెప్తున్నారో దాన్ని పూర్తిగా మానేసి తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవటం ఏదైతే ఉందో అదే శుభము అనబడుతుంది. ఇక్కడ మనకి తండ్రి స్పష్టంగా ఏం చెప్తున్నారంటే ఈ అసుర భావాలు వదులుకోవాలి అనేది చెప్తున్నారు. ఈ అసుర భావాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశుభము అనేది చెప్తున్నారు. ఈ విధంగానే నువ్వు చేసినట్లయితే మరలా నువ్వు అసుర జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, అసుర యోనులలో నువ్వు పుడతావు అనేది చెప్తున్నారు. అంటే నువ్వు పశుపక్షాది క్రిమికీటకాది జన్మలు నువ్వు పొందుతావు అనేటటువంటిది ఇక్కడ ఆ తండ్రి హెచ్చరిస్తున్నారన్నమాట. ఆయన ఆ నియమాలను ఆయన ఏర్పరిచారు, ఆ నియమాల ప్రకారంగా నేను పాలిస్తున్నాను అంటున్నారు. అంటే ఒక రాజ్యాంగం అంటారు చూడండి, అలాంటి దానికి ఒక నియమాలు ఉంటాయి. ఆ విధంగానే ఆ తండ్రి కూడా మనకు ఆ నియమాలని మనకు భగవద్గీతలో మనకు తెలియచేసి వాటిని ఆచరణలో పెట్టండి అని చెప్తున్నారు. అలా లేనప్పుడు మరల ఈ జన్మ చక్రంలో పడి నలుగుతూ ఉండటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మానవ జన్మ కాదు, పశుపక్షాది కీటకాది జన్మలు వస్తాయి అనేటటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకం, అసురీం యోనిమాపన్న మూఢ జన్మని జన్మని మామప్రాప్యేవైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఇక్కడ తండ్రి నిజానికి మనల్ని చూసి జాలి పడుతున్నట్లుగా ఉంది ఈ శ్లోకంలో. నువ్వు ఇదే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే మరలా అసుర జన్మలే తీసుకుంటావు. అంటే ఇంద్రియ సుఖమే సుఖము అని భావించేటటువంటి ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అలాంటి జన్మలే నువ్వు తీసుకుంటావు. అంతేకాని నీవెప్పుడూ కూడా నాతో ఏకమవ్వలేవు, నన్ను పొందలేవు అనేటటువంటిది చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ అసుర భావాలు ఏవైతే ఉన్నాయో, అసుర ఆలోచనలు, ఇక్కడ తండ్రి చెప్పినటువంటి అసుర సంపద ఏదైతే ఉందో వాటిని అలవాట్లు అవి పోగొట్టుకోకపోయినట్లయితే ఏమవుతుందంటే మరలా జన్మలకు కూడా ఈ అలవాట్లు అలాగే వస్తూ ఉంటాయి. మరి పోగొట్టుకున్నప్పుడు మరలా జన్మకు కూడా ఈ అసుర భావాలు వస్తూనే ఉంటాయి. అసుర భావాల వల్ల మరలా అసుర యోనులలో పడుతూనే ఉంటాం. ఎలా పోగొట్టుకోవాలి, ఎప్పుడు పోగొట్టుకోగలము అంటే మానవ జన్మ వచ్చినప్పుడు మాత్రమే వీటిని పోగొట్టుకోగలుగుతాం. ఈ మానవ జన్మ మనం సద్వినియోగం చేసుకొని మన అభిప్రాయాలు, మన భావాలు, ఇప్పటి వరకు మనం నడిచినటువంటి నడక,
ఇవన్నీ కూడా పూర్తిగా పోగొట్టుకోవటానికి అవకాశం ఈ మానవ జన్మ మాత్రమే మనకిస్తుంది. ఈ మానవ జన్మ మనం దుర్వినియోగం చేసుకుని తండ్రి చెప్పిన దాన్ని మనం పట్టించుకోకుండా ఇంకా అహంకారంతో, బలంతో, దర్పంతో, కామంతో ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ అలవాటు అలాగే ఉంటుంది, ఈ వాసన అలాగే ఉంటుంది, ఈ సంస్కారం అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ సంస్కారంతోనే పుట్టడం జరుగుతుంది. ఈ వాసనలు అలాగే ఉంటాయి. అప్పుడు కూడా మళ్ళీ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళా ఇలాంటి జన్మలే వస్తాయి. అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఇలాగే జన్మలు జన్మలు అంటున్నారు. అందుకని జన్మని జన్మని అన్నారు. అనేక జన్మలు నువ్వు మళ్ళా ఇలాంటి అసుర జన్మలు పొందుతావు, పశుపక్షాది కీటకాది జన్మలు పొందుతావు, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తావు, సత్యానికి దూరం అవుతావు, నాకు దూరం అవుతావు, యథార్థమైనటువంటి నన్ను తెలుసుకోలేవు, నాకు నీకు ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు తెలుసుకోలేవు, నేను నీవు ఏకమని నువ్వు తెలుసుకోలేవు, నువ్వు మోక్షం పొందలేవు అనేటటువంటిది చెప్తున్నారు. సరే, తర్వాత మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. అసుర సంపద అంతా కూడా మనకు తెలియజేశారు. దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకాల్లో తెలియజేశారు. దానివల్ల వచ్చే ప్రమాదం నిజానికి ఏంటంటే నీలోనూ ఇతరుల్లోనూ ఉన్నటువంటి ఆయనకు బాధ కలిగిస్తున్నావు, ఆయన్ను అవమానించినట్లు చేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు అసుర జన్మలు పొందుతావు, ఎంతో దుఃఖం అనుభవించాల్సి ఉంటుంది. అది ఒక జన్మతో ఆగిపోదు, మరల జన్మలు నువ్వు పొందాల్సి ఉంటుంది. క్రమేణా ఇంకా అధమ స్థితికి జారిపోతావు, ఇంకా పతనమైపోతావు అనేటటువంటిది తండ్రి చెప్పారు. కానీ తండ్రికి మన పట్ల ఇంకా ప్రేమ. 21వ శ్లోకంలో తండ్రి ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఇక్కడ ఈ అసుర సంపద అంతా కూడా మూడిట్లోకి తీసుకొచ్చారు. ఏమిటి ఆ మూడు? కామ, క్రోధ, లోభాలు. కామము, క్రోధము, లోభము అన్నమాట. ఈ కామక్రోధ లోభాలు సిలువలు పలవాలుగా ఇప్పుడు దాకా మనకు తండ్రి చెప్పినటువంటి అసుర సంపద ఏదైతే ఉందో ఆ విధంగా వ్యక్తమవుతూనే ఉంటాయి అందరిలోనూ కూడాను. అందుకని ఈ మూడింటి గురించి ప్రత్యేకంగా మనతో తండ్రి ముచ్చటిస్తున్నారు ఇక్కడ. కామక్రోధ లోభస్తద, ఈ విధంగా ఈ మూడు కూడా నరకానికి ద్వారము అనేది చెబుతున్నారు ఇక్కడ. నరకానికి ద్వారాలంటివి మూడు కూడా. వీటిల్లో ఏది ఉన్నప్పటికీ కూడా నీవు నరకం అనుభవిస్తావు అనేది చెప్తున్నారు ఈ మూడు కూడాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఈ మూడు కూడా నీకు నరకానికి ద్వారం అవుతాయి. కాబట్టి నీవు నరకంలో పడకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ మూడిటి నుంచి బయటపడాలి. దీనివల్ల ఏమవుతుంది? ఈ మూడు ఇలాగే ఉన్నప్పుడు, అంటే ఈ మూడు ఉంటే ఈ మూడే కాదు, ఇక్కడ తండ్రి చెప్పినటువంటి ఈ అసుర సంపద ఇలాగే ఉన్నట్లయితే నాశనం ఆత్మనః, నిన్ను నువ్వు నాశనం చేసుకున్నవాడివవుతావు. ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటి మానవ జన్మ నీవు చేతులారా పోగొట్టుకున్నవాడివవుతావు.
దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నవాడివి అవుతావు. ఇది నిజానికి దొరకదు. ఇది దుర్లభమైనటువంటిది. దుర్లభమైనటువంటి మానవ జన్మ నీకు ప్రసాదించినప్పటికీ కూడా మానవ జన్మ నీవు సరైన రీతిలో ఉపయోగించుకోకుండా ఈ జన్మ దుర్వినియోగం చేసుకున్నావు. నీవు పతనమవుతావు. ఒక జన్మ నుంచి ఒక జన్మకు, ఒక జన్మ నుంచి ఒక జన్మకు మారుతూ ఎంతో దుఃఖం అనుభవిస్తూ నానాటికి జన్మ జన్మకి కూడా నువ్వు పతనమవుతావు. మరలా ఎప్పటికో ఈ మానవ జన్మ నీకు వచ్చేది ఆలోచించాల్సినటువంటి విషయం అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా తండ్రి చెప్తున్నారు. ఇది నరకానికి ద్వారమట. మోక్షానికి ద్వారం అన్నది ఉంది. అక్కడ 4 ద్వారపాలకులు ఉంటారు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. విచార, శమ, సంతోషం, సాధు సంగమం. విచారణ, శమము అంటే ఇంద్రియ నిగ్రహం, సంతోషము సాధు సంగమం. సత్పురుషుల సాంగత్యంతో, సద్గురువుల యొక్క సాంగత్యంతో సత్యమేదో తెలుసుకుని అసత్య దృష్టి వదిలి సత్యదృష్టి ఏర్పరచుకొని అది ఎప్పుడూ కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి దాన్ని పాటించుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా సంతోషం, ఏది వచ్చినప్పటికీ కూడా సంతోషంగా స్వీకరించాలి, సంతృప్తి పడాలి అనేది. ఈ 4 కూడా మోక్షానికి ద్వారపాలకులు అంటారు. మోక్ష ద్వారం దగ్గర ఉండేటటువంటి ద్వారపాలకులు. వీటిల్లో గట్టిగా పట్టుకుంటే మోక్షం పొందటానికి వీలవుతుంది అనేది చెప్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే విచారణ అన్నప్పుడు ఏది విచారించాలో కూడా తెలియదు. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఈ విచారణ అనేటటువంటిది ఉండాలి. ఈ విచారణ చేయాలి అంటే సాధు సంగమము, సత్పురుషుల సాంగత్యము, సద్గురు సాంగత్యము ఉండాలి. ఈ విచారణ చేసిన తర్వాత సత్యమేదో తెలుసుకున్నప్పుడు ఈ దేహము, ఇక్కడ కనిపించేటటువంటిది, ఈ గోచరమయ్యేటటువంటిది అంతా కూడా అనిత్యమే అయినప్పుడు ఇక్కడ ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని అనేటటువంటిది అనుభవంగా చూసుకుంటూ సంతృప్తిగా ఉండటం అనేటటువంటిది. అలాగే ఇప్పటివరకు కూడా ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి, ఈ ఇంద్రియ విషయాల నుంచి శాంతి, సంతోషము, సుఖము పొందుతున్నామని ఆ స్వల్పమైనటువంటి ఆ సుఖశాంతుల కోసమే పాటుపడుతూ ఉండటం అన్నది జరిగింది. ఇప్పుడు సత్యమేదో తెలుసుకున్నప్పుడు నీవే అసలు ఆనంద స్వరూపము, శాంతి స్వరూపం అని అనుభవపూర్వకంగా నిన్ను నీవు గ్రహించినప్పుడు ఇంద్రియ నిగ్రహం అన్నది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు తండ్రి స్పష్టంగా చెప్పింది, ఈ నరకానికి ద్వారాలు అయినటువంటి కామక్రోధ లోభాలని మూడింటిని కూడా వదిలిపెట్టమంటున్నారు. కామము అన్నప్పుడు ఇక్కడ దీన్ని 3 రకాలుగా మనం భావించవచ్చు. కామం అంటే కోరిక. ఈ కోరిక సాత్విక కోరిక, రజసిక కోరిక, తమసిక కోరిక 3 ఉంటాయి. తమసిక కోరిక అన్నప్పుడు తనకు కావాల్సింది దొరకటానికి ఎదుటి వాళ్ళని బాధకు గురిచేసి అవసరమైతే చంపేసి తాను దక్కించుకోవటం అనేటటువంటిది అది తమసిక కోరిక అన్నమాట. ఎదుటి వాళ్ళకు హాని కలిగినా పర్వాలేదు, వాళ్ళు ఎన్ని బాధలు పడ్డా పర్వాలేదు, నా కోరిక నెరవేరాలి అనేటటువంటి తపనతో ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది తమసిక కోరిక నెరవేర్చుకోవటం అవుతుంది.
రజసిక అంటే ఇంకా అదే ధ్యాసతో మరే ధ్యాస కూడా లేకుండా పూర్తిగా దానిలో మునిగిపోయి ఇంకా దైవం గురించి కానీ శాస్త్రం గురించి కానీ ఏది పట్టించుకోకుండా తన బాగు తాను చూసుకోవటానికి నిరంతరం కూడా దానిలో మునిగి తేలటం అన్నమాట, పూర్తిగా స్వార్థంతోనే. మూడవది వచ్చి సాత్విక కోరిక. సాత్విక కోరిక అన్నప్పుడు తానే కాదు, తనతో పాటు ఇతరులందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని ఇతరుల మేలును ఆకాంక్షిస్తూ ఇతరులకు ఏ హాని కలగకుండా అందరూ కూడా నా వాళ్ళే, అందరూ కూడా నా తండ్రి బిడ్డలే అనేటటువంటి భావనతో దానికి తగ్గ విధంగా ఆ కోరికలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి కూడా ఇతరులకు ఎప్పుడూ కూడా ఏ హాని కలగకుండా దానిలో తాను కూరుకుపోకుండా ఫలాన్ని కూడా ఆశించకుండా ఏది వస్తే దాన్ని స్వీకరిస్తూ అంతా కూడా దైవ ప్రసాదమే అనేటటువంటి భావనతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళటం ఏదైతే ఉందో అది సాత్విక కామము అనబడుతుంది. ఇక్కడ కామ క్రోధ స్తథా లోభ తస్మాదే తత్రయం చెయ్యత్ అంటే ఈ మూడు వదిలిపెట్టమన్నారు. కామ క్రోధ లోభాలు అంటే కామం పూర్తిగా వదిలిపెట్టడం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది తమసిక రజసిక కామాలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి సాత్విక కోరికతో మనం ఉన్నట్లయితే భగవంతుడు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకోవటానికి వీలవుతుంది. అలాగే అంతా కూడా ఆయన ప్రసాదమే అని దేన్నైనా కానీ స్వీకరించటానికి సిద్ధంగా ఉండటానికి కుదురుతుంది. అందరి పట్ల కూడా సమభావన ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ మూడు కూడా పోగొట్టుకుని తీరాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. అలాగే క్రోధము అనేటటువంటిది, ఈ క్రోధము అనేటటువంటిది నిజానికి ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, తన కోపమే తన శత్రువు అనేది. కోపం వచ్చిందంటే నిజానికి ఎదటి వ్యక్తికి ఏం నష్టం కలగదు. ఎవరైతే కోపగించుకుంటున్నారో వాళ్ళకే ఎంతో ఎంతో నష్టం జరుగుతుంది అన్నమాట, మామూలుగా కాదు, ఎంతో నష్టపోవటం అనేది జరుగుతుంది. ఈ కోపం అనేటటువంటి దానివల్ల అది కేవలము మనసులో కోపం వస్తుంది అనేది అనుకుంటారు. మనసులో కోపం రావటం కాదు, మనసులో అప్పుడు ఎంతో కోపంతో పాటు ఈర్ష్య ఉంటుంది, అలాగే అసహనం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, బాధ ఉంటుంది, సరైనటువంటి స్పష్టత ఉండదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేతిలో ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని ఇస్త్రీ కొడుతూ ఉంటారు. అలాగే ఎదటి వాళ్ళని ఈ మాట అనొచ్చా అనకూడదు అనేటటువంటి ఆ ఇంగిత జ్ఞానం అనేటటువంటిది కూడా పూర్తిగా కోల్పోవటం జరుగుతుంది. అలాగే దేహానికి హాని కలిగించేటటువంటి కెమికల్స్ ఎన్నో లోపల ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ టైంలో దేహంలో ఉన్నటువంటి అవయవాల యొక్క పనితీరంతా కూడా సరైన రీతిలో ఉండదు, సవ్యమైన రీతిలో ఉండదు. కాబట్టి కోపం అనేటటువంటిది ఒక అలవాటుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కనుక పోగొట్టుకోకపోతే ఇది మరలా జన్మలకు పోగవుతూనే ఉంటుంది. ఇది ఇలాగే ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు జ్ఞానబోధ విన్నప్పటికీ కూడా, జ్ఞానబోధ నీకు అవగాహన అయినప్పటికీ కూడా ఈ మాలిన్యం అనేటటువంటిది ఇలాగే ఉంటే మరలా నీకు జన్మలు వచ్చి తీరుతాయి, తప్పకుండా వచ్చి తీరుతాయి. దానిలో ఏ సందేహము కూడా లేదు అన్నదాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కోపం అనేటటువంటిది
పనిగట్టుకుని పోగొట్టుకోవాల్సిందే. మనం చూసినట్లయితే ఇలాంటివన్నీ కూడా మనసుకు సంబంధమైనటువంటి విషయాలు. మనసుకు సంబంధమైనటువంటి విషయాలు కాబట్టి ఇది దేహానికి ఏమి ఇబ్బంది లేదు అనేది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్పినటువంటి అసుర భావాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మనస్సును ఎప్పుడు కూడా ఆందోళనకు, అశాంతికి, బాధకు, భయానికి లోను చేస్తూనే ఉంటాయి. వీళ్ళు ఎంతో అలజడి చెందుతూ ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు, అసంతృప్తితో ఉంటారు, బాధతో ఉంటారు, భయంతో ఉంటారు. పైకి మాత్రం ఎంతో సౌఖ్యంగా, సుఖంగా, శాంతిగా ఉన్నట్లుగా కనపడతారు. కానీ లోపల మాత్రం ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇదంతా కూడా మనసులో ఎంతో వేదన చెందుతూ ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. మానసిక స్వస్థత అనేటటువంటిది ఉండనే ఉండదు వీళ్ళకి. నిజానికి సరైనటువంటి నిద్ర కూడా పట్టదు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు మనస్సులో ఎప్పుడు ఇలాగ ఆలోచిస్తూ ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, చెడు చూడటము, దాని గురించి ఆలోచించటము, మాట్లాడటము, విమర్శించటము, తప్పులెతకటము, అహంకారంతో, బలంతో, దర్పంతో, కామంతో, క్రోధంతో ఇలాగ ప్రవర్తించటము, ఇలాంటి వాళ్ళు మేము ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాము అని అనుకుంటారు. ఎప్పుడు ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు దీనివల్ల ఒక ప్రమాదం ఏమిటంటే, మనస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడా దానికి పాటికి అది విడిగా ఉంది అనేటటువంటిది కాదు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనకి పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే ఈ కనపడేటటువంటివి ఇంద్రియం కాదు. కనపడేటటువంటిది ఇంద్రియం కాదు. ఇప్పుడు ఇక్కడ మనకి కన్ను కనపడుతుంది, చెవి కనపడుతుంది, అలాగే నాసిక, నాలుక ఇవి కనపడుతూ ఉన్నాయి. ఈ కనపడేటటువంటివి ఇంద్రియం కాదు. కనపడే వాటిని గోలకము అంటారు. ఇది ఇంతకుముందు నేను సత్సంగాల్లో మీకు చెప్పాను. గోలకము అంటారు. ఇది ఆ ఇంద్రియానికి బయటకు కనపడేటటువంటిది అన్నమాట. ఇంద్రియం అనేటటువంటిది లోపల ఉండేటటువంటిది. ఇది ఈ గోలకము అనేటటువంటిది ఇప్పుడు మనకు కనపడేటటువంటి కన్ను నేత్రేంద్రియానికి గోలకము అంటారు దీన్ని. ఈ కనపడేది గోలకం అన్నమాట. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. అంతరింద్రియమైన మనస్సు అంతరింద్రియము. ఈ మనస్సుకు కూడా ఒక గోలకం ఉంది. శాస్త్రం ఇది కూడా చెప్తుంది. మనస్సుకు గోలకం అంటే ఏమిటి అంటే అది హృదయం అన్నారు. అంటే ఇక్కడ ఈ కన్ను అనేటటువంటిది నేత్రేంద్రియానికి గోలకమైనప్పుడు, అలాగే చెవి అన్నది శ్రవణేంద్రియానికి గోలకమైనప్పుడు ఈ కనపడేది, మనస్సుకు హృదయం అనేటటువంటిది గోలకం అన్నారు. అంటే హృదయానికి మనస్సుకు ఒక సంబంధం ఉంది. మనస్సుకి హృదయానికి ఉన్నటువంటి సంబంధం అనేటటువంటిది, ఆ సంబంధాన్ని సరైనటువంటి రీతిలో మనం ఉంచుకోనప్పుడు అక్కడ గోలకం అనేటటువంటిది, అంటే హృదయము దెబ్బతినే అవకాశం ఉంది అనేది ఈరోజు సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం అన్నమాట. అనేక మంది శాస్త్రవేత్తలు నువ్వు ఈ అంతరింద్రియాన్ని అంటే మనస్సును సరైన రీతిలో ఉంచుకోనప్పుడు ఆ మనస్సు ఈర్ష్య, అసూయలతో, కోపంతో వీటితో ఉంటూ ఉన్నప్పుడు ఆ మనసులో ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు, అలాంటి భావాలు, భావోద్వేగాలు కలుగుతూ ఉన్నప్పుడు మనసులో
దాని ప్రభావం అనేటటువంటిది ఆ మనస్సుకు గోలకమైనటువంటి హృదయం మీద పడి ఆ హృదయం అనేక రీతులు దెబ్బతింటుంది అనేటటువంటిది ఈరోజు చెప్తున్నారు. మనకు శాస్త్రవేత్తలు దాన్ని నిరూపణ చేస్తున్నారు. మనకి శాస్త్రంలో అయితే మనకి మనస్సుకు గోలకము హృదయం అనేటటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు దీన్ని నిరూపణ చేస్తున్నారన్నమాట. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ హృదయం కూడా పదిలంగా ఉంటుంది. అలా కానప్పుడు హృదయం అనేక రుగ్మతలకు గురవుతుంది అనేటటువంటిది కూడా చెప్తున్నారన్నమాట. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడాను. ఇక్కడ ఆవేశపడిపోయి నేనేదో గొప్ప అని అహంకారంతో ప్రవర్తిస్తూ కోపం తెచ్చుకుంటూ ఉంటూ చీటికి మాటికి పెద్దగా అరుస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది లోపల జరగాల్సినటువంటి డ్యామేజ్ జరుగుతుంది, గుర్తుంచుకోండి. అలాగే దీని ప్రభావం అనేటటువంటిది మిగతా అవయవాల మీద కూడా పడుతుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి అనేటటువంటిది కూడా ఈరోజు డాక్టర్లు అనేక పరిశోధనల ద్వారా లోకానికి తెలియజేశారు. తండ్రి అందుకే చెప్తున్నారు, వీటిని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కావాలి అనేటటువంటిది ఆశ ఏదైతే ఉందో ఈ ఆశ అనేటటువంటిది ఎప్పుడు కూడా పోయేటటువంటిది కాదు. ఎంత వచ్చినప్పటికీ కూడా సంతోషం అనేటటువంటిది ఉండదన్నమాట. లోభితనం అనేటటువంటిది మహా ప్రమాదకరమైనటువంటిది. ఇతరుల దగ్గర ఉన్నప్పుడు దాన్ని హస్తగతం చేసుకోవాలనేటటువంటి తపన ఉంటుంది వీళ్లకు. ఏదో విధంగా దాన్ని పొందాలి అనుకుంటారు. అది నయాను భయాను, నీతితోనో అవినీతితోనో, సక్రమంగానో అక్రమంగానో, ధర్మంగానో అధర్మంగానో, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నా సొంతం చేసుకోవాలి అనేటటువంటిది. వీళ్ళెప్పుడు కూడా ఏం మాట్లాడతారంటే నాకేముంది అంటారు. ఆ మాట వెనకాల ఎప్పుడు కూడా ఒక అసంతృప్తి ఉండనే ఉంటుందన్నమాట. ఆ అసంతృప్తితోనే ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఒక సామెత చెప్తూ ఉంటారు చూడండి, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అని. అలాగే మా ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఏం తెస్తారు అన్నది. ఎప్పుడు కూడా పోగేసుకోవటమే తప్ప నడిచి ఇవ్వటం అన్నది వీళ్ళకి తెలియదు. ఇలాంటి గుణం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు పోగేసుకున్నవి అన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? బాహ్యమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధమైనటువంటి విషయాలే కదా. ఇక్కడ సంపద అంతా కూడా నాకు కావాలి అనుకుంటాడు. ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇంకా సంపాదించాలి. ఈ భూమండలం అంతా కూడా వాళ్ళ సొంతమైనా సరే ఇంకా ఏదో ఎలుతూ ఉంది అన్నంతగా ఆ లోభితనం అన్నది అంతగా వాళ్ళను లోపల నుంచి ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఇంకెప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ లోభిగణం ఉన్నది పోగొట్టుకోనప్పుడు ఎప్పుడు కూడా బయట ఎతుకుతూనే ఉంటారన్నమాట. ఎక్కడ ఏది పొందుదాము, ఎక్కడ ఏది పోగేసుకుందాము అనేటటువంటిది దానిలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు తను తాను తెలుసుకునేటటువంటి అవకాశం ఎప్పుడూ కూడా ఉండదు. ఈ పోగేసుకోవటం అనేటటువంటిది ఇదంతా కూడా దేనికి సంబంధంగాను తన దేహము అనేటటువంటి దాంతోనే జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ మనకు చెప్పినటువంటి ఈ కామ క్రోధ లోభాలు మూడు కూడా అహంకారాన్ని బలపరిచేటటువంటివి, దేహభావన బలపరిచేటటువంటివి. దేహభావన బలపడుతూ ఉంటుందన్నమాట. ఈ మూడు పోయినప్పుడు మాత్రమే నేను ఆత్మస్వరూపాన్ని, నేను దేహం కాదు అన్నది స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. కోరికలన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటిది? దేహానికి సంబంధమైనవి కదా.
అలాగే క్రోధం అనేటటువంటిది ఎందుకు వస్తుంది? కోరిక నెరవేరినప్పుడు క్రోధం వస్తుంది. ఒక కోరిక నెరవేరినప్పుడు, తను అనుకున్నది జరగనప్పుడు, అలాంటప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇది దేనికి సంబంధమైంది? తన కోరిక అన్నప్పుడు తను దేహంగానే భావించి దేహంగా తన కోరిక నెరవేరాలి అనేటటువంటిదే కదా. అలాగే అది నెరవేరినప్పుడు కోపం తెచ్చుకుంటున్నాడు అంటే ఆ అహంకారాన్ని అలాగే ఉంచుకోవటమే అవుతుందన్నమాట. లోభితనం అన్నప్పుడు కూడా ఇంకా పోగేసుకోవాలి అన్నప్పుడు దేనికి సంబంధంగా ఈ పోగేసుకోవటం అంతా కూడా తను తన వాళ్ళు, అహంకారం మమకారం. ఈ అహంకారం మమకారాలతోనే కూరుకుపోయి దానిలోనే ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా దైవం గురించినటువంటి ఆలోచనలు ఏమి ఉండవు. శాస్త్రం ఏం చెప్పిందనేటటువంటిది వీళ్ళకు అవసరమే ఉండదు. అసలు శాస్త్రాన్ని ఎప్పుడూ పట్టించుకోరు. దైవంతో కూడా వీళ్ళు సంబంధం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ కోరికలు నెరవేరటానికే దైవం అన్నట్లుగానే ఉంటుందంతే. నాకు ఇది చేసి పెట్టు తండ్రి, నేను మీకు ఇది ఇస్తాను తండ్రి అని ఒక వ్యాపార ధోరణితోనే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఈ అసురభావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వ్యాపార ధోరణితోనే దేవుడితో సంబంధం ఏర్పరచుకుంటారు తప్ప భగవంతుడు ఏం చెప్పారు, నాకేం చెప్పారు నా తండ్రి అనేటటువంటి ఆలోచన వీళ్ళకు రానే రాదు. అలాగే శాస్త్రం వినేటంత ఓపిక కూడా వీళ్ళకు ఉండదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి సంపద మీదే వీళ్ళ దృష్టి ఉండి వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా నెరవేరాలని దానికోసం తపన పడుతూ తాపత్రయపడుతూ దేవుణ్ణి కూడా దానికే ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఆత్మస్వరూపులని తెలుసుకోలేరు. తండ్రి చెప్పినట్లుగా ఆ పరమగతిని పొందలేరు. అంతేకాకుండా ఇక్కడ సుఖంగా కూడా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే అసంతృప్తిని మించినటువంటి దుఃఖం మరి ఇది కూడా లేనేలేదు. ఎప్పుడు కూడా అసంతృప్తి వాళ్ళకు. ఎప్పుడు ఏదో వెలితి. ఆ వెలితి ఉన్నప్పుడు నిజానికి ఇక్కడ ఒక అశాంతి ఉండనే ఉంది కదా. అశాంతితో అలజడితో ఆందోళనతో ఉంటారు. ఎప్పుడు అసంతృప్తి అన్నది వెన్నాడుతూనే ఉంటుందన్నమాట. ఆ వెలితి అన్నది ఎప్పుడు కూడా వీళ్ళకి ఉంటూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు జీవితం ఎప్పుడు కూడా దుఃఖం అన్నది ఉంటూనే ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. అంతేకాక వీళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ అత్యాశ వల్ల వీళ్ళ యొక్క విపరీతమైనటువంటి కామధోరణి, అలాగే లోభితనము, ఇవన్నీ కూడా పక్కనున్న వాళ్ళకు కూడా ఎంతో అసౌకర్యంగాను బాధగాను కూడా ఉంటుంది. అందుకే తండ్రి చెప్తున్నారు ఈ మూడిటిని కూడా వదిలిపెట్టాలి అని. కామ క్రోధ లోభాలు మూడు కూడా నరకానికి ద్వారాలు అన్నారు. ఇవి ఇలాగే ఉన్నప్పుడు ఏ కోరికలు ఇలాగే కొనసాగుతూ చివరి క్షణాల వరకు కూడా చనిపోయే ముందు కూడా ఏదో కోరిక ఉండనే ఉంటుంది వీళ్ళకి. ఆ చనిపోయే ముందు కూడా ఈ కోరికలతోనే, ఈ లోభితనంతోనే వాళ్ళు ఆ దేహాన్ని వదులుతారు. అలాంటప్పుడు మళ్ళీ ఈ కోరికలతోనే వాళ్ళు పుడతారు కదా. మళ్ళీ ఈ కోరికలతోనే పుట్టినప్పుడు మళ్ళీ అసంతృప్తి అన్నది అలాగే ఉంటుంది. ఆ నరకం అన్నది ఇక్కడే అనుభవిస్తూనే ఉంటారు. కోపం వస్తూనే ఉంటుంది, జబ్బులు వస్తూనే ఉంటాయి. మళ్ళీ అదే విధంగా ఉన్నప్పుడు మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ జనన మరణ చక్రంలో పడి ఈ కోరికలతో, ఈ లోభితనంతో, ఈ కోపంతో ఇలాగే తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. ఇంతకన్నా నరకం అన్నది నిజానికి ఏమున్నది చెప్పండి. తండ్రి అందుకే చెప్తున్నారు ఈ మూడు కూడా వదిలిపెట్టాలి అనేటటువంటిది తండ్రి చెప్తున్నటువంటి విషయం. వీటిని పూర్తిగా మనం వదిలిపెట్టినట్లయితే మనం ఎంతటి స్థితికి చేరుతామో, ఏ విధంగా ఈ జన్మ సార్థకం చేసుకుంటామో అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు తండ్రి తర్వాత శ్లోకంలో. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారంటే ఏతైర్విముక్తః, ఈ మూడిటి నుంచి ఎవరైతే బయటపడతారో, కామ క్రోధ లోభాలు అంటే ఈ మూడంటే మూడే కాదు, ఇప్పుడు వరకు మనకు తండ్రి చెప్పినటువంటి
ఈ అసుర అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్ళందరూ కూడా ఆచరత్యాత్మన శ్రేయ తతో యాంతి పరాగతం అని చెప్తున్నారు. వీటి నుంచి బయటపడిన వాళ్లకు శ్రేయోదాయకమైనటువంటి కర్మలు చేయగలుగుతారు. ఈ మాలిన్యం ఉన్నప్పుడు వాళ్లకు శ్రేయోదాయకమైనటువంటి కర్మలు వాళ్ళు చేయలేరన్నమాట. ఇక్కడ శ్రేయ అన్నమాట శ్రేయస్సు ప్రేయస్సు అనేటటువంటివి రెండు ఉన్నాయి. ప్రేయస్సు అంటే నాకు ఇష్టమైనవి అన్నమాట. శ్రేయస్సు అంటే నాకు ఏది శ్రేయోదాయకమో అది అర్జునుడు అడుగుతాడు భగవద్గీత మొట్టమొదట, నాకు శ్రేయోదాయకమైనది ఏదో దాన్ని చెప్పు అనేది. ఏది శ్రేయోదాయకము? ఇక్కడ నువ్వు సుఖంగా శాంతిగా ఉండటానికి ఏది అవసరమో అది శ్రేయోదాయకం. అలాగే ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి నీకు ఏ జ్ఞానం కావాలో అది శ్రేయోదాయకమైనటువంటిది, అది శుభకరమైనటువంటిది. దానికి విరుద్ధమైనది ఏదైనప్పటికీ కూడా అది అమంగళమే. నిజానికి అది శ్రేయోదాయకం కాదు నీకు, అది హితకరమైనటువంటిది కాదు నీకు. ఇక్కడ కాబట్టి తండ్రి ఏం చెప్తున్నారు, ఈ మూడిటి నుంచి నువ్వు బయటపడ్డప్పుడు మాత్రమే నీకు శ్రేయోదాయకమైనటువంటి శుభకర్మలను నువ్వు ఆచరించగలుగుతావు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. తతో యాంతి పరాగతిం అని చెప్తున్నారు. అంటే అప్పుడు నీకు శ్రేయోదాయకమైనటువంటి కర్మలు నువ్వు చేసినప్పుడు వాటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే తండ్రి ఏం చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టడమే. దానివల్ల ఏమవుతుంది, యథార్థమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ విధంగా చేసినప్పుడు ఆ తండ్రితో నువ్వు ఏకమవుతావు, పరాంగతి, ఆ పరమగతిని పొందుతావు, మోక్షం పొందుతావు అనేది చెప్తున్నారు. మోక్షం పొందటం అంటే ఎప్పుడో ఎక్కడో అని కాదు. నిజానికి ఇప్పుడు ఇక్కడే నువ్వు ముక్తుడవు అనేది తెలుసుకుంటావు. నీకు జనన మరణాలు లేనే లేవు అనేటటువంటిది నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఆనంద స్వరూపము, శాంతి స్వరూపం అనేటటువంటిది నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఈ మూడు కూడా నరకానికి ద్వారాలైనటువంటి ఈ మూడిటిని కూడా తక్షణమే పోగొట్టుకోవాలి అనేటటువంటిది తండ్రి మనకు చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి బోధ ఇది. ఏది శ్రేయోదాయకం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అంటే ఏది మనకు ఎవరు చెప్తారు అంటే ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకుని ఆచరణపూర్వకంగా అనుభవంగా తెలుసుకున్న వాళ్ళు మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. వాళ్ళు ఎక్కడి నుంచి దీన్ని తెలుసుకున్నారు? ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు మాత్రమే శ్రేయోదాయకమైనది ఏదో తెలియచేయటం జరుగుతుంది. ఏది ప్రామాణికమైనటువంటి శాస్త్రము మనకు శ్రేయస్సు ఏదో ప్రేయస్సు ఏదో తెలియచేసేటటువంటి శాస్త్రం ఏమిటి అని మనం చూసినట్లయితే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత. కఠోపనిషత్తు మనం చూసినట్లయితే అక్కడ యమధర్మరాజు చెప్తారు ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అనేటటువంటిది. ప్రేయస్సు అంటే నీకు ఇష్టమైనటువంటివి అన్నీ కూడాను, ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాల పట్ల నీకు ఇష్టత ఉన్నది, రాగద్వేషాలు ఉన్నాయి, వాటిలో నీకు కావాల్సింది నీకు వస్తే నీకు సంతోషం, అది నీకు ఇష్టం, అది నీకు ప్రియమైనటువంటిది, అది ప్రేయస్సు అంటే. అలా కాకుండా అసలు నువ్వు ఈ దుఃఖం నుంచి బయటపడటానికి కావలసినటువంటి జ్ఞానం, నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది శ్రేయస్సు,
అనేటటువంటిది అక్కడ నచికేతుడికి యమధర్మరాజు చెప్పడం అనేది జరుగుతుంది కఠోపనిషత్తులో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు శ్రేయస్సు అన్నప్పుడు నువ్వు ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి అది నాకు శ్రేయస్సు అనుకుని నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ వెళుతున్నప్పుడు అది కుదరదు. ఇక్కడ నిజానికి ప్రామాణికమైనటువంటి శాస్త్రం మనకి ఏం చెప్పింది అనేటటువంటి దాని ఆలోచన లేకుండానే అనేక మంది అనేక రీతులుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతుల్లో దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నాము అనుకుంటూ రకరకాలైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. అది సరైంది కాదు అనేటటువంటిది మనకు తండ్రి ఇక్కడ చెప్పబోతున్నారు. యా శాస్త్ర విధిముత్యజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, శాస్త్రాన్ని వదిలిపెట్టి నీ కోరికలను దృష్టిలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ నీ ఇష్టం వచ్చినటువంటి కర్మలు నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏది పొందాలో దాన్ని పొందలేవు. ఆ పరమగతిని నువ్వు పొందలేవు. ఎప్పటికీ కూడా నువ్వు పొందలేవు. దానివల్ల ఏమవుతుంది అంటే, నా సుఖం నా పరాంగతి, ఆ పరమగతిని నువ్వు పొందలేవు. ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు సుఖంగా ఉండలేవు. ఎందుకనంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనసులో అలజడి, ఆందోళన, బాధ, భయం, కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఇలాగే ఉన్నప్పుడు ఇక్కడ సుఖం అనేది ఎక్కడుంటుంది? నీకు మానసిక సుఖము ఉండదు నిజానికి. అలాగే నీ చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా దుఃఖం అంతో ఇంతో నీ వల్ల అనుభవిస్తూనే ఉంటారు. అలాగే శరీరానికి కూడా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తూనే ఉంటాయి. అనేక సమస్యలు నీకు తెలియకుండానే నీ ముందుకు కూడా వస్తూ ఉండవచ్చు. అందుకని ఏమన్నారంటే, నా సుఖం నా పరాంగతి. ఇక్కడ నువ్వు సుఖపడలేవు. అలాగే ఈ మానవ జన్మ వచ్చినందుకు నువ్వు ఆ పరమగతిని, అంటే ఇక్కడ నువ్వు నీ స్వరూపాన్ని కూడా నువ్వు తెలుసుకోలేవు. నువ్వు మోక్షం పొందలేవు అనేటటువంటిది మనకు తండ్రి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారన్నమాట. ఆలోచించాల్సినటువంటి విషయం, ఇక్కడ సుఖపడక ఆ పై కూడా మళ్ళీ జన్మలు, ఇలాంటి జన్మలే, ఏ జన్మలు ఎంతో దుఃఖంతో కూడినటువంటి పశుపక్షాది జన్మలు, అలాంటి జన్మలు పొందుతూ ఈ దుఃఖాన్ని ఇలాగే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు, మరలా జన్మకు ఇలాగే ఈ దుఃఖం ఇలాగే అనుభవిస్తూ పోవాల్సిందేనా అన్నది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేను దేహము అనేటటువంటి భావన పోకపోవటం వల్ల. తండ్రి 2వ అధ్యాయంలోనే మనకు స్పష్టంగా చెప్పారు, నువ్వు దేహం కాదు ఆత్మస్వరూపానివి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుజ్యస్వ భారత అని చెప్పినప్పుడు, ఇంకా నేను దేహం అనేటటువంటి భావన వదలకుండా ఆత్మగా నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా నిరంతరము కూడా ఆత్మస్వరూపమైనటువంటి నీవు ద్రష్టవు అని తెలుసుకుని ద్రష్టగా ఉండకుండా దేహంగానే ప్రవర్తిస్తూ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం వీటితోనే జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు, ఈ అలవాట్లు మరలా జన్మలకు అలాగే వస్తూ ఉన్నప్పుడు ఈ దుఃఖం ఇలాగే కొనసాగుతూ ఉండాల్సిందేనా అన్నది తెలుసుకున్న తర్వాతనైనా కళ్ళు తెరవాలి కదా. దేహం కాదు నేను ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని అనేటటువంటిది స్థిరపరచుకొని ఇక ఏ సందేహము లేకుండా స్థిరపరచుకొని ఆత్మస్వరూపంగా ద్రష్టగా నీవెలా ఉన్నావు అనేటటువంటిది, ద్రష్టమైనటువంటి నీ లక్షణాలు ఏమిటి అనేటటువంటిది
గ్రహించుకుంటూ, అలాగే ఇక్కడ మారేటటువంటి ఈ దేహము, మనస్సు, ఈ జగత్తు, వీటి లక్షణాలను గ్రహించి వీటికి నీకు ఉన్నటువంటి తేడాన్ని తెలుసుకొని, ఇవన్నీ కూడా మారేటటువంటివి, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, ఇవన్నీ కూడా వికారాలు చెందేటటువంటివి, ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి, వీటి నుంచి వచ్చే సుఖం కూడా అశాశ్వతమైనది, అల్పమైనది. నేను ఏ మార్పు లేనటువంటి ఆనంద స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, ఏ వికారాలు లేనటువంటి నేను నిర్వికారుడనై ఉన్నాను, నేను కూటస్థుడనై ఉన్నాను. నేను దేనికి పరిమితమైన వాడిని కాదు, నిరాకారమై వ్యాపకమై ఉన్నాను. నిజానికి ఈ అవయవాలు లేనటువంటి నిరవయుడనైనటువంటి నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేనే లేవు. అలాగే జనన మరణాలు కూడా నాకు లేనే లేవు. నేను శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని అని ఆ విధంగా నిన్ను నీవు తెలుసుకుని, నాకు బంధం అన్నది లేనే లేదు, దేంతోనూ కూడా నాకు బంధం ఏం లేదు. ఇవన్నీ కూడా మనసుకు సంబంధమైనవి, దేహానికి సంబంధమైనవి. ఏ బంధము లేనటువంటి, ఏ సంగమము లేనటువంటి నేను అసంగుడనై ఉన్నాను అని ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక్కడ నువ్వు ఈ దేహం కూడా సుఖంగా ఉంటుంది, అలాగే నువ్వు ముక్తుడవు అని కూడా నువ్వు తెలుసుకోవటానికి వీలవుతుంది అనేది తండ్రి ఇక్కడ మనకు ఈ శ్లోకంలో ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని వదిలిపెట్టవద్దు. శాస్త్రమే ప్రామాణికం. శాస్త్రాన్ని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించటం అన్నది ఎప్పుడూ కూడా సరైనది కాదు. శాస్త్రం అంటే ఇది చెయ్యి అని శాసించేది ఏదైతే ఉందో అది శాసనం. ఎవరు ఇది చెయ్యి అని శాసించటానికి అంతటి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు అంటే భగవంతుడే. నిజానికి భగవంతుడే. ఇక్కడ మనకు భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని స్పష్టంగా చెప్తున్నారు. మనకు ఈ మానవ జన్మ ప్రసాదించిన తర్వాత మనిషిగా మనం ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు నిజానికి ఎవరు చెప్తారు? భగవంతుడే చెప్పాలి. మనకు ఈ జన్మ ప్రసాదించింది భగవంతుడే కదా. మరి ఆ భగవంతుడే మనకు చెప్తున్నారు ఇక్కడ, భగవాన్ వాచ. ఆ తండ్రే నిజానికి ఆ రోజున మహర్షులకు స్ఫురింపచేసి వాళ్ళ వాక్కు ద్వారా మాత్రమైనటువంటి ఈ జ్ఞానబోధ మనం ఈరోజు అందుకునేంతవరకు మనల్ని అనుగ్రహించారు. భగవాన్ వాచ, భగవంతుడు మాట్లాడినటువంటిది ఇది. ఆయనే చెప్పాలి మనం ఏది చేయాలో ఏది చేయకూడదు. ఒక వస్తువుని మనం కొనుక్కున్న తర్వాత ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అనేటటువంటిది ఎవరు చెప్తారు? ఆ వస్తువుని ఎవరైతే తయారు చేశారో వాళ్ళే చెప్పాలి. ఆ వస్తువుని తయారు చేసిన వాళ్ళు ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలో వాళ్ళు చెప్పినట్లుగా మనం ఆ వస్తువుని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు మనకు ఎంతో మన్నికగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని వినిపించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఆ వస్తువుని ఉపయోగిస్తున్నప్పుడు ఆ వస్తువు చెడిపోతుంది. ఇది అందరికీ అనుభవమే. కాబట్టి ఇక్కడ ఏ వస్తువుని మనం కొన్నప్పటికీ కూడా ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలి అని తెలియచేసేటటువంటి ఒక చిన్న పుస్తకం మనకి ఇస్తారు. అలాగే 84 లక్షల జీవరాశిలో మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైనటువంటి జన్మ. ఎందుకంటే మనిషి మాత్రమే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలుగుతాడు. మనిషి మాత్రమే భగవంతుడు ఏం చెప్పారో తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాడు.
అంతటి ఉత్తమమైనటువంటి జన్మ ఇది. అయితే మానవ జన్మ ఎలా సార్థకం చేసుకోవాలో, మరలా జన్మ లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలో, అలాగే భగవంతుడంటే ఎవరో, భగవంతుడికి తనకి ఉన్న సంబంధం ఏమిటో, ఇక్కడ తన యొక్క ధర్మం, మనిషిగా తన ధర్మం ఏదో తెలుసుకోవాలన్నా వీటన్నిటి గురించి ఎవరు చెప్తారు? భగవంతుడే చెప్పాలి మనకు. అందుకోసమే మనిషి కోసమని తండ్రి మనకు ఈ గ్రంథాలను మనకు అందించారు. మనిషి కోసం. ఈ గ్రంథాలు జంతువుల కోసం కాదు, పశువుల కోసము, పక్షుల కోసము కాదు. ఎందుకంటే అవేవి కూడా భగవంతుడు ఏం చెప్పారో తెలుసుకోలేవు కదా. మనిషి మాత్రమే తెలుసుకుని ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అనేటటువంటిదే భగవంతుని యొక్క ఉద్దేశం నిజానికి. అందుకోసమే మన కోసం తండ్రి మనకు అందించారు ఈ శాస్త్రాన్ని. అందుకే ఏమంటున్నారు? శాస్త్రాన్ని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించినట్లయితే మరలా నువ్వు నరకంలో పడిపోతావు, మరలా అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అనేటటువంటిది తండ్రి స్పష్టంగా చెప్తున్నారు మనకు. తర్వాత శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ శ్లోకంలో కూడా మనకు తెలియజేస్తున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్సి. అంటే నీకు అర్హత ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అర్హసి. మిగతా ఏటికి అర్హత లేదు, ఏ జంతువులకు అర్హత లేదు. శాస్త్రం ఏం చెప్పిందో అంటే భగవంతుడు ఏం చెప్పారో తెలుసుకుని భగవంతుడు చెప్పినట్లుగా నీ మనసు, నీ మాట, నీ చేతులు ఉండేలాగా చేసుకునేటటువంటి అర్హత మనిషివైనటువంటి కేవలము నీకు మాత్రమే ఉంది, మరీ జంతువుకి లేదు. ఇది నిజానికి అర్హత కాదు, అదృష్టం. ఇది అదృష్టం. ఏ పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో, బల్లిగానో, నల్లిగానో, ఉడతలాగానో, పాములాగానో, పక్షిలాగానో ఇలా పుట్టినట్లయితే ఇది తెలుసుకునే అవకాశం లేదు కదా. అవన్నీ కూడా బ్రతకటానికే తంటాలు పడుతూ ఉంటాయి. నిజానికి బ్రతుకు కన్నా కూడా ఈ జన్మ సార్థకం చేసుకోవటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. బ్రతకొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎన్నో జీవులు బ్రతకటంలా పోగేసుకుని బ్రతకటం కాదు. మనిషి అంతగా పోగేసుకుని బ్రతకటం లేదు. అవి బ్రతుకుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మనిషి కూడా బ్రతకొచ్చు, బ్రతకటం గొప్ప కాదు. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవటం అనేటటువంటిది అది గొప్ప విషయం. నిజానికి అది కూడా గొప్ప విషయం కాదు, అది మన కర్తవ్యం, అది మన బాధ్యత, అది మన ధర్మం. మనిషికంటూ ఏదైనా ధర్మం ఉంది అంటే ముఖ్యమైన ధర్మం ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం అనేటటువంటిది ప్రథమమైనటువంటి ధర్మం. దాని తర్వాతే మిగతా ధర్మాలన్నీ కూడా వస్తాయి అంతే. పెళ్ళైతే భార్య ధర్మము, భర్త ధర్మం వస్తుంది. పిల్లల కంటే తండ్రి ధర్మము, తల్లి ధర్మం వస్తుంది. అన్నలుంటే, తమ్ముడు ఉంటే అన్నదమ్ముల ధర్మం వస్తుంది. ఉద్యోగం చేస్తే ఉద్యోగ ధర్మం వస్తుంది. ఇవన్నీ కూడా మారేటటువంటి ధర్మాలు. ఒక మారినటువంటి పరమధర్మాన్ని తెలుసుకోవాలి మనిషి. అది మనిషి యొక్క ధర్మం. అది మనిషి యొక్క కర్తవ్యం అంటూ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్తున్నారు మనకు మహర్షులు. తండ్రి కూడా ఇక్కడ మనకు అదే చెప్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఏది చేసినప్పటికీ కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. గుర్తుంచుకో,
నీకు అధికారం ఉంది, నీకు అర్హత ఉంది, నీకు అదృష్టం ఇవ్వబడింది, నీకు ఆ అదృష్టం ఇవ్వబడింది. ఈ అదృష్టాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే, సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడ సుఖంగా ఉంటావు. ఆపై నువ్వు మోక్షము పొందుతావు, ఇక దుఃఖం లేకుండా. అందుకోసం కార్య వ్యవస్థితం. ఇక్కడ నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకో. తండ్రి ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా నీ నడక ఉండేలాగా చూసుకో. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు, నీ కోరికలు, నీ అభిప్రాయాలు, నీ ఆశయాలు, ప్రతిదీ కూడా తండ్రి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఉండేలాగా చేసుకోవాలి. ఆ అర్హత నీకు ఇచ్చాను, అదృష్టం నీకు ఇచ్చాను అనేది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నారు. ఎంతటి అద్భుతమైనటువంటి విషయం. శాస్త్రం అనేటటువంటిది మనిషికి ఒక దిక్సూచి లాంటిది. మనిషి జీవించటానికి ఇది ఆధారం. భగవాన్ వాచ. మనిషి పుట్టిన తర్వాత మనిషి ఎలా జీవించాలి, దేన్ని ఆధారం చేసుకుని జీవించాలి, ఎవరి ప్రకారం జీవించాలి, ఎవరి ఆలోచనల ప్రకారం, ఎవరి అభిప్రాయాల ప్రకారం మనిషి జీవించాలి, భగవంతుని అభిప్రాయం ప్రకారంగా జీవించాలి. మనిషి మిగతా జంతువులు వాటి ఇష్టం, అవి ఎలా జీవించాలో అలాగే జీవిస్తూ ఉంటాయి. కానీ మనిషి మాత్రం తండ్రి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే జీవించాలి అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. తండ్రి స్పష్టంగా మనకు తెలియచేశారు కదా. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతామే పరమా విద్య బ్రహ్మరూపా న సంశయ. శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి పరమ విద్య పరమాత్మ స్వరూపమే. గుర్తుంచుకో, పరమాత్మే చెప్తున్నారు, గుర్తుంచుకో. పరమాత్మే చెప్తున్నారు. ఈ జ్ఞానం నీకు ఎందుకు అందిస్తున్నారు అంటే, ఈ నియమాలు, ఈ ధర్మాలు నీకు ఎందుకు తెలియజేస్తున్నారంటే, వీటి ప్రకారంగానే ఈ ముల్లోకాలను ఆయన పాలిస్తున్నారు కాబట్టి వీటిని తెలుసుకుని నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన అభిమతానికి నీవు సామరస్యంతో నడుస్తున్నట్లవుతుంది, సానుకూలంగా నడుస్తున్నట్లవుతుంది, ఆయన కోరుకున్నట్లుగా నడుస్తున్నట్లవుతుంది. దానివల్ల ఇక్కడ ఒక సామరస్యం అన్నది ఏర్పడుతుంది. ఒక సామరస్యం ఉండాలనేది తండ్రి కోరుకుంటున్నారు. ఆ సామరస్యం లోపించినప్పుడు మరల ఆయన అవతరిస్తున్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఇది మన ధర్మం. అది తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టుకుని ఇక్కడ మనం సుఖంగా శాంతిగా ఉంటూ తండ్రికి ఇష్టమైన వాళ్ళుగా మారి, నేను ముక్తుడనే అనేది ఇక్కడే తెలుసుకుని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः. ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో